అన్నదాతలకు సంబంధించి కూడా పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాటు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఏలూరులో కూడా ఆర్డీఓకి సంబంధించి వినతిపత్రం ఇచ్చారు. మన ముందు కూడా దెందులూరుకి సంబంధించి కానీ గుంటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి రైతులకు అన్యాయం కూడా? వాళ్ళేమో ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు చూస్తే వేగంగా ఈ వరి పంట వద్దంటున్నారు, సత్యనారాయణ గారు చూస్తే భోజనంకి సంబంధించి బఫేలో నుంచుంటారు, యూరియా కోసం నుంచోలేరు అంటున్నారు. ఏం చూస్తారు ఈ వ్యాఖ్యలను? అసలు వీళ్ళు మేమందరూ మా బ్యాక్గ్రౌండ్ అంతా రైతే. రైతు తర్వాతే మేము ఎమ్మెల్యేలు ఇంకోటి రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళే. వాళ్ళేమీ పుట్టుతోటే మహారాజులు కాదు. రైతాంగం గురించి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కేవలం సంపాదన, ప్రభుత్వానికి ఆదాయం, ప్రభుత్వం కానీ ఆ జేబుల్లో కానీ డబ్బులు ఎలా వెళ్ళాలో, ఎలా వస్తాయి, ఏ రూపంలో వస్తాయని ఆదాయంతో కావాలని ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతుల్ని మన గత 5 సంవత్సరాలు చూసుకోండి, ఎప్పుడు రైతు రోడ్డెక్కి ఎప్పుడన్నా ఒక్కసారి ఒక్కరోజు చూసాం మనం. కానీ నీళ్ల కోసం కూడా రోడ్డు ఎక్కల రైతులు. ఆ రకంగా మేనేజ్ చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేమందరం, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా. ఈరోజు యూరియా కోసం, కేవలం యూరియా కట్ట కోసం మరి ఈ రోజున ఎక్కడో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఆ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర, ఏవో ఆఫీసుల దగ్గర, లేకపోతే ఆర్బీకేల దగ్గర ఈరోజు రైతులు, వేల మంది రైతులు లైన్లో ఉంచడం జరుగుతూ ఉంది. ఇది షేమ్ టు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ఎవరండి? మేజర్ భాగస్వామి ఎవరున్నారు? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇవాళ యూరియా కొరత తెచ్చాలంటే కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఓ పక్కన నెల రోజుల నుంచి మేము ఇప్పుడు పోరాటం ఇవాళ చేసాం. వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి ఈరోజు పోరాటం చేసిన తప్ప నెలల నుంచి మేము చెప్తా ఉన్నాం యూరియా కొరత ఇంత ఉంది, ఇన్ని వేల లక్షల టన్నులు కావాలి, అర్జెంటుగా ఆ యూరియాని తీసుకొచ్చి రైతులను ఆదుకోమని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కాన్పట్ పొజిషన్లో ఈ రోజుని రోడ్డు ఎక్కి అధికారుల దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు ఏమంటారు, 800 రూపాయలు కట్టగా మిగులుతుంది కాబట్టి యూరియా వాడకం తగ్గించుకుంటే మంచిదని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారు. 800 రూపాయలు పైగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారంటే 800 రూపాయలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు మనం తీసుకుని రైతుకి ఏ రకంగా చేరవేయాలో ఆలోచన చేయమని చెప్పారు. నాకు దగ్గర ఆలోచించారు ముత్యంనాయుడు గారు, మున్సిపల్ గారు చెప్తున్నారు. ఆయన ఒక పంద. ఈయన అంటాడు ఎందుకంటే సెల్ ఫోన్ అంటే ఈ మధ్యన అంతా పూర్వం టెక్నాలజీ కనిపెట్టాయని చెప్పినటువంటి ఆయన ఈ మధ్యన డాక్టర్ అయ్యాడు. కొత్తగా డాక్టర్ అయ్యాడు ఆయన. మరి డాక్టర్ చంద్రబాబు నాయుడు అంటారు నాకు తెలియదు కానీ డాక్టర్ అయ్యి ఇప్పుడు ఏమంటాడు, యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందని చెబుతున్నాడు. అంటే హాస్యాస్పదంగా ఉంది. అది ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏ సభల్లో మాట్లాడి దాని స్థానంలో ఏది తీసుకురావాలి, ఏ రకంగా ప్రభుత్వ రైతులు ఆదుకోవాలో ఆలోచన చేయాలి. అంతే తప్ప ఈ రకంగా అంటే కేవలం డబ్బుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 500 రూపాయలు బఫర్ పెట్టుకుని ఆ డబ్బులు తెచ్చేసుకుని వేరే రకంగా ఉపయోగించుకోవడం, డబ్బులు తర్జుమా చేసుకోవడం కోసం అర్థమయ్యే మాటలుగా మేమైతే అనుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు మీరు ఏ కనిపెట్టిన తర్వాత విషయం నానో యూరియా కావాలంటే ముందు ట్రైల్ వేయండి. 10 సంవత్సరాలు అవసరం బాగుంది, రైతు అదే దానికి వెళ్తాడు. ఎందుకంటే బస్తా ముసుకెళ్ళ లీటర్ డబ్బా పెట్టుకెళ్తే 10 ఎకరాలు 5 ఎకరాలు చిల్లెటి పిచికారీ చేసేయచ్చు. కానీ అదేమీ లేకుండా అసలు చాలా దారుణంగా రైతులు ఈరోజు ఇబ్బంది పెట్టి రైతులు చచ్చే దారుణం అనిపిస్తూ ఉందండి. ఈ రోజున కట్ట యూరియా కోసం మహిళలు దెబ్బలాడుకుంటూ ఏంటండి, మహిళలు జుట్టు పట్టుకుంటూ ఏంటండి. పూర్వం నీళ్ళ కోసం అట్ల కోసం దెబ్బలాడుకున్నారు. ఎవరు అవి కూడా పోయినాయి. వాళ్ళు ప్రైవేట్ పూర్వం ట్యాపుల దగ్గర చెంబులు బిందులు పెట్టి లైన్లో పెట్టినవారు. ఆఖరి చొక్క వరకు ఒక బిందు ఒకళ్ళు కోట కింద తీసుకున్నారు. ఈరోజు రైతులు కూడా చెప్పులు లైన్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే నుంచి ఉన్నారు. ఈ ఎండ ఎక్కువ ఉంటే వర్షం పడుతుంటే చెప్పులు లైన్లో పెట్టి ఏ టోకెన్ ఎత్తి టోకెన్ ఆ టోకెన్ వచ్చిన తర్వాత బస్తా ఇచ్చి చోట ఒకటి, మరి టోకెన్ చూసిన చోట ఒకటి, అధికారి దగ్గరికి వెళ్ళి అసలు చచ్చే ఇంత దారుణం. నాకు తెలిసిన తర్వాత నాకు ఉన్నటువంటి ఆలోచన 34 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఇట్లా కష్టాలు రైతుగా నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో ఆటవిక రోజుల్లో పాత రోజుల్లో జరిగినాయి కానీ మరి ఇప్పుడు ఈ రోజుల్లో జరగలేదు. ఈ ప్రభుత్వం మరి మేము మంచి ప్రభుత్వం అని అన్నారు. మంచి ప్రభుత్వం సభ కూడా పెడుతున్నారు రేపు పొద్దున. ఇది మంచి ప్రభుత్వమా? ఇలా రైతులు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా? పోలీసు వారి నీడలో ఉద్యమాలను అనగదొక్కుతూ ఈరోజు వారు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వాళ్ళ మీడియా ద్వారా ఏది బయటకు రాకుండా ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అనుకుంటా ఉన్నాను. తెలుసుకుంటాం. క్షేత్రస్థాయిలో చూస్తుంటారు. ఆల్రెడీ డీసీఎంఎస్ దగ్గర ఏరులోనే బారులు తీరున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అప్పుడు చూస్తే కనుక వ్యవసాయం వద్దని చెప్పని స్వయం ముఖ్యమంత్రి చెబుతున్నారు. వరి పండించొద్దు మీరేం చెప్పడం. ఏం చూస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? అంటే చాలా బాధాకరం అన్న. ఎందుకంటే రైతును మహారాజుగా చూసుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. రైతుని ఓట్ల కోసం వాడుకుంటూ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రైతులను పట్టించుకోకుండా ఈ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ మేము సూపర్ 6 బాగా చేశాము, మా మంచి ప్రభుత్వం అని వాళ్ళు సెల్ఫ్గా చెప్పుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సమంజసం అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు యూరియా కొరత ఉందని రాష్ట్రంలో మీకు కూడా తెలుసు. ఈరోజు ఆ కొరత ఉన్నప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అది చేయకుండా ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెట్టేస్తూ అసలు డీసీఎంఎస్ దగ్గర చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుంది. రైతులు వాళ్ళ చెప్పులు అక్కడ పెట్టుకుని పక్కకొచ్చి మళ్ళీ వెళ్ళి లైన్లో నుంచోవాలా ఒక యూరియా కట్ట కోసం. వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే ఒక ఆధార్ కార్డుకి ఒక యూరియా కట్టిస్తారా మీరు? ఇది సమంజసమేనా అని అడుగుతూ ఉన్నాం. ఇది ఎప్పుడైతే మేము వాయిస్ వినిపిస్తూ మొదలుపెట్టామో ఆ రోజు ప్రభుత్వం మేలుకుని ఈరోజు నిన్న ఇన్ఛార్జ్ మినిస్టరే ఈరోజు ఏలూరు జిల్లాకు వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టి యూరియా ఒక సబ్జెక్టుగా తీసుకుని ఈరోజు కొరత లేకపోతే మీరు ఎందుకు ఇన్ఛార్జ్ మంత్రి వారు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? కాబట్టి రైతులకు పడుతున్నటువంటి కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతుల కోసం నిలబడిందో ఆ రోజు మీరు ఎలర్ట్ అయ్యి ఈరోజు వచ్చి చేయటం హర్షణీయమే. కానీ ఈరోజు రైతు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విషయంలో రైతుకు అన్యాయం జరుగుతుందనే విషయం మీరు తెలుసుకోవాలని చెప్తాను. ప్రతి విషయంలో చూస్తారు, మొన్నటి వరకు కూడా పర్మిషన్లు ఇచ్చారు, తెల్లారు చూస్తేనేమో అణగదొక్కాలని ఉద్యమాన్ని రైతుల పక్షాన పోరాడతానంటే ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే అట్లా ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్షం ఎప్పుడైతే వాయిస్ వినిపిస్తుందో అప్పుడే అధికార పక్షంకి వాళ్ళు చేసిన తప్పులు తెలుస్తాయి. ఈరోజు మేము యూరియా మైన ఎప్పుడైతే మేము ఈ విధంగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల్లో ఇస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అన్నావో ప్రభుత్వంలో ఒక మేలుకొలుపుగా అయింది. నేను ఈరోజు ఒకటే కోరుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఇంకా గట్టిగా వినిపిస్తారు. ప్రజల యొక్క కష్టాల కోసమే కదా ఈరోజు ఈ ప్రభుత్వాలు ఎవరైనా ఉండేది. ఈరోజు ఎందుకు మీరు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షాన్ని ఎందుకు అనదొక్కదామని చూస్తూ ఉన్నారు? ఒక ఇష్యూ మీద మేము ఈరోజు వాయిస్ తెలిపితే మీలో ఈరోజు చల్లం వచ్చిందే. అదే కనుక మేము అసెంబ్లీలో కనుక మాకు అవకాశం మాట్లాడేటువంటి అవకాశం మీరే విధంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారో ప్రజల చేత ఆశీర్వదించబడి ఆ 11 మంది కూడా ఈరోజు ఆశీర్వదించబడి అక్కడికి వచ్చారు. వాళ్ళకి ఎందుకు మీరు మైకులు మీరు అదే కనుక ప్రతిపక్ష హోదా ఇస్తే ఎనఫ్ టైం వస్తుంది, ప్రజల యొక్క సమస్యలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి. మీకే మంచి జరుగుద్ది మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అని తెలియజేస్తాం. ప్రజల పక్షాన పోరాడేందుకు ఇంకా సిద్ధంగా ఉన్నారు క్షేత్రస్థాయి 3 ఏళ్ల పాటు పోరాటం అన్న ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళాలి అని ఏర్పడినటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేదల పక్షానే నిలబడుతూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఎప్పుడూ కూడా ప్రజలతోనే మా ప్రయాణం కొనసాగుతుంటుంది. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా అన్నదాతలకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని చెబుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యవసాయం కూడా దండగా ఉండటం కూడా సిగ్గుచేటని చెప్పి కూడా వారు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంగా తమ గొంతు వినిపించేందుకు కూడా తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసుకోవచ్చు కూడా కనపడుతుంది. విజయనగరంతో రాజు సాక్షి, వేలూరు జిల్లా నుంచి.